ఏలూరు జిల్లాలోని నూజివీడు పట్టణంలో ఈ నెల 22వ తేదీన జరిగే రజక జన మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు పిలుపునిచ్చారు. ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ నూజివీడులో జరిగే మహాసభకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రజక సంఘానికి న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేశారు. రజక మహాసభలో రజకుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా ప్రభుత్వంతో సంప్రదించి ముందుకు వెళ్తామన్నారు. జిల్లా రజక సంఘ అధ్యక్షులు కట్లయ్య మాట్లాడుతూ రజకుల సమస్యలు ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా 10 సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తామన్నారు. రాష్ట్ర నాయకులు దువ్వారపు రామారావుకు రాజ్యసభ సీట్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏలూరు పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ జగదీష్ బాబు గారు, ఇతర పార్లమెంటు కార్యవర్గ సభ్యులు శ్రీ కొండపల్లి రవి గారు, శ్రీ కట్లయ్య గారు, కొమరా సత్యనారాయణ గారు, శ్రీ పోసుబాబు గారు, ఇతర రజక సంఘ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2026-27 సంబంధించి బడ్జెట్ చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజున బడ్జెట్ను ఒక చారిత్రాత్మక ఘట్టంగా మార్చిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అమరావతిలో బిల్ గేట్స్ రావటం కానీ, ఆయన హెల్త్ స్కీమ్స్లో అసోసియేట్ అవ్వటం కానీ మనం చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక పట్టాలెక్కించడంలో, తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎవరు కూడా మరువలేంది. ఇక రజక సామాజిక వర్గ పరంగా చూసినట్టయితే ఆయన మొదటి నుంచి కూడా రజక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. అంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు 2019-24 మధ్యకాలంలో, 14-19 మధ్యకాలంలో. ఆ సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమైనవి ఏంటంటే, సామాజిక వర్గ పరంగా అనేక భవనాలు నిర్మించడం జరిగింది, ధూబీఘాట్స్ని పునర్నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఆదరణ పనిముట్ల కింద నూతన పనిముట్లు అన్ని సామాజిక వర్గాలకు అందించడం జరిగింది. బీసీ సప్లాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అనేక సామాజిక వర్గాలకి రుణ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు కూడా కొన్ని సామాజిక వర్గాలు ప్రయారిటీ బేసిస్ మీద తీసుకుని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ, ఇటు దేవాంగులు వాళ్ళ కమ్యూనిటీకి మధ్యకాలంలో మనం చూసాము, ఉచిత విద్యుత్ వాళ్ళకి మరమగ్గాలకు కానీ, లేకపోతే వీటన్నిటి కూడా ఉచిత విద్యుత్ కల్పిస్తూ, అదేవిధంగా నాయి బ్రాహ్మణులు కూడా అనేక రాయితీలు కల్పిస్తూ, తర్వాత చిట్టిబల్జ గౌడ సామాజిక వర్గానికి అనేక రాయితీలు కల్పిస్తూ, ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఒక సంక్షేమంలో పెద్దపీట వేస్తున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అది ప్రయారిటీ బేసిస్ మీద అన్ని జరుగుతున్న రజక సామాజిక వర్గ పరంగా కూడా 2 ముఖ్యమైన ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి, తప్ప ప్రాంతీయ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలు ఏంటంటే, ఎస్సీ స్టేటస్ అనేది రజకుల్లో సామాజిక వర్గంలో ఉన్న ఒక ఆకాంక్ష. దానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదన పంపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అధ్యయన కమిటీ వేసి వారి యొక్క స్థితిగతుల్ని స్టడీ చేయడానికి ఆయన ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అది భవిష్యత్తులో కూడా ఏదైనా రజక సామాజిక వర్గాన్ని చేయాలంటే తెలుగుదేశం పార్టీకి చెల్లుతుంది. తెలుగుదేశం పార్టీ